నమస్కారం. గత 4-5 రోజుల ముందు మేము కూటమి ప్రభుత్వ నాయకులు ఇచ్చిన ప్రెస్ మీట్కి కౌంటర్గా మేము మాట్లాడడం జరిగింది. అందులో తెలుగుదేశం నాయకులు ఏ విధంగా దౌర్జన్యం చేస్తున్నారు, ఏ విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క నడవడికలు ఏ విధంగా ఉన్నాయని కొన్ని సూచన ప్రాయంగా మేము మా పంచాయతీ తరఫున కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఫలానా అతను, నేను ఆ రోజు పేరు కూడా చెప్పలేదు, తెలుగుదేశం నాయకుడు ఫలానా అతను అని చెప్పి ఈ మధ్య భూములు ఆక్రమించుకొని వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు అమ్మేసిన భూములు నేను మనవాడు మాకు వస్తుంది అని చెప్పి ఎందరో భూములు అమ్మింటారు. ఎప్పుడో అమ్మింటారు. అప్పుడంతా అంత ఇంత చట్టం వల్ల కానీ ఇంత ఇవన్నీ కూడా టెక్నాలజీగా కూడా టెక్నికల్గా అన్ని విధాలుగా ఇంత ఇంప్రూవ్మెంట్ అప్పుడు లేదు. కాబట్టి 40-50 సంవత్సరాలప్పుడు ఎవరైతే రాసిస్తారో భూములు, ఆ భూములు రాసుకుని వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నాయి భూములు. ప్రతి రైతులు కూడా కొనుక్కొని అక్కడ ఉన్న వాళ్ళంతా రైతులు కొనుక్కొని వాళ్ళు సాగు చేసుకుంటూ ఉన్నారు, ఇళ్ళు కట్టుకుంటారు, అన్నీ ఉన్నాయి. దానిపైనే నేను ఈ మాదిరి దౌర్జన్యం చేసి నువ్వు తెలుగుదేశం నాయకులు మండల నాయకులకి అగ్రిమెంట్ చేసి డబ్బులు 3 లక్షలు తీసుకున్నావు నేను చెప్తే దాన్ని వదిలేసినాడు. నువ్వు అగ్రిమెంట్ చేసి డబ్బులు తీసుకున్నావా లేదా దాన్ని చెప్పలేదు. పలానా గ్రామం నుంచి పలానా గ్రామం బొమ్మనపల్లి గ్రామం నుంచి జరారపల్లికి వెళ్తున్న దారిని 40-50 సంవత్సరాల నుంచి మేము పుట్టకముందు నుంచి కూడా వెళ్తా ఉన్న ప్రజలు నడుస్తున్న దారిని మా భూమిలో ఉంది, నీ దారి మాకు వస్తుంది, నువ్వు మూవ్ చేసినావా లేదా దాన్ని చెప్పమంటే చెప్పలేదు. ఇవన్నీ దాటేసి నేనేందో ఆక్రమించుకున్నానని, అయ్యా నేను సొంతం డబ్బు మన చంద్రశేఖర్ అడ్వకేట్ పలమనేరులో అతనిది భూమి కొన్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే అతను కూడా అడ్వకేట్ లాయరే, అతని దగ్గర పోయి విచారించుకోవచ్చు. అతని దగ్గర భూమి కొని డెవలప్ చేసి పెట్టుకున్నాను. 4-5 సంవత్సరాలు అవుతుంది నేను ఇన్వెస్ట్ చేసి 45 లక్షల దాకా నాకు ఖర్చు అయింది. ఈరోజు నాకు ఏం లాభం అవుతుంది, ఏముంది, 45 లక్షలు ఇస్తే చాలు నేను నీకు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా. నువ్వేందో 2 కోట్లు సంపాదించేసి ఏదో రాజకీయాలలో అంతా ఆక్రమించేసినావు. రాజకీయాల్లో నేను ఆక్రమించినానంటే ఆడ గ్రామస్తులంతా ఉన్నారు, ఆ గ్రామస్తులు జరుపుతారు. గ్రామస్తులు ఆడ ఊరికే ఉండేవాళ్ళు కారణమైనా నువ్వేదో నా మీద బురద జల్లాలని నేనేదో లక్షలు తినేసినానని అంటా ఉన్నావు. మేము చేసిన అభివృద్ధికి ఛాలెంజ్ చేస్తా. మేము చేసిన అభివృద్ధికి మా ఇంటేగౌడ్ ఆధ్వర్యంలో మా పంచాయతీలో ఎన్ని సిమెంట్ రోడ్లు వేసినాం, ఎన్ని బోర్లు వేసినాం, ఎన్ని వీధి కాలువలు వేసినాం, ఎన్ని డ్రైనేజ్ కలవట్లు కట్టినాం. మేము ఓపెన్ ఛాలెంజ్కి వస్తాం. ఈరోజు మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈరోజు మీరు వచ్చి ఇంచుమించుగా 2 సంవత్సరాలు అవుతా ఉంది. పిడికిన మన్ను మా గ్రామాల్లో కానీ మీరు వేసింటే, పిడికిన మన్ను అదే బొమ్మనపల్లి గ్రామంలో పిడికిన మన్ను మీరు వేసింటే ఛాలెంజ్ రండి. మీరు కానీ మీ ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా సరే రండి, తెలుసుకుందాం. మీరు పబ్లిక్ జనాల దగ్గర తెలుసుకుందాం. ఇది వదిలేసి మీరు ఏం అభివృద్ధి చేస్తున్నారు, మీరు ఏం చెప్తున్నారు చెప్తే మా మీద నిందలేసి మీరు దొంగలు దోపిడీదారులు అని చెప్పి మమ్మల్ని మీరు చేసే దోపిడీదారులకు మీరు కప్పిపుచ్చుకోవాలని రండి. మా చెరువుల్లో ఎంత మట్టి తోలుతున్నారో ఆ రోడ్లు ఒకసారి గమనించండి. మీ నాయకులు టిప్పర్లు ట్రాక్టర్లు తిరిగి ఆ రోడ్లు డ్యామేజ్ అయిపోయి 10 సంవత్సరాలు కానీ 20 సంవత్సరాలు కానీ ఏమీ కాకుండా ఉన్న రోడ్డు ఈరోజు మీ నాయకుల వల్ల డ్యామేజ్ అయ్యింది. మీరు అక్రమంగా ఎక్కడ చూసినా ఊర్లో 2-3 బెల్ట్ షాపులు పెట్టుకొని మీ నాయకులు అమ్ముతా, ఇసుక మీ నాయకులు తోలుతా, మమ్మల్ని దోపిడీదారులు దొంగలు మీరు తినేసినారు అది ఇది అంటే ఇది సభ్యత కాదు. అభివృద్ధిలో మీరు రండి అంటే అభివృద్ధిని కప్పుపుచ్చుకోవడానికి, ఎందుకంటే మీకు చేతగాల. మీరు ఏం డెవలప్ చేసేది అభివృద్ధి చేసేది జనాలకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే మీకు చేతగాల. ప్రజల్లోకి మీరు రాలేరు. దాన్ని కప్పుపుచ్చుకోవడానికి మా మీద నిమ్మలేస్తా మీడియా మిత్రుల ద్వారా ఏదో ఒకటి వేసి మా పైన చెల్లేసి మీరు పబ్బం గడుపుతున్నారు తప్ప వాస్తవాలకు మీరు ఇంకా రాలేదు. దయచేసి చెప్తాను, అభివృద్ధి పైన వస్తారా రండి, మేము వస్తాం. మీరు ఎక్కడికి రమ్మన్నా సరే కాన్స్టిట్యూన్సీలో ఒక మా పంచాయతీ కాదు, అవినీతిలోకి వస్తారా. మీ ఎంత అవినీతి ఉందో మేము చెప్తాం. మా అవినీతి ఉంటే రండి చెప్తాం. తెలుసండి మీరు మా అవినీతి మీ అవినీతులు చేస్తాం. కాబట్టి ఇకనైనా మీరు ఇంతటితో ఆపితే ప్రజల్లో మీకు ఎంత ఇప్పటికీ అన్నీ పోయినాయి, మీ గౌరవాలంతా పోయినాయి. ఇంకొన్న గౌరవం కూడా పోతుంది అని తెలియజేసుకుంటా. మీరు ఏదో పప్పం గడపాలని మా మీద ఏదో నిందలు వేసుకుంటే అట్లా కాలం గడుపుకొని ముందుకు వెళ్ళిపోవాలని ప్రయత్నం తప్ప ఇంకేమి వాస్తవాలు లేవు మీ దగ్గర వాస్తవాలు లేవు. కాబట్టి మా మీద బురద జల్లుకుంటా కాలం గడుపుకుంటున్నారని మేము భావిస్తూ ఇకనైనా ఇంత తాగితే బాగుంటుందని. లేదు మీ వాస్తవాలు అయితే మీకు దమ్ముంటే మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే రండి, ఏడకి రమ్మంటారో మేము వస్తాం. దీనికో లేదా ఇంత ఆపేసి దానికో రెండిట్లో దేనికన్నా దానికి కట్టుబడి ఉండాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు. నిన్న బొమ్మనపల్లి నుంచి ఆ వ్యక్తి, అతని పేరు మున్సామి, అదే చిన్న అంటారు, అంగడి చిన్న అంటారు. అతను
వాస్తవ వ్యాపారం ఏంటంటే ఎదురుగా గుడి ఉందండి, గుడిలో తాయితులు మంత్రాలు కట్టేది, వచ్చిన జనాలు ఏమార్చేది, నీకు అది పట్టుకొని ఇది పట్టుకొని మంత్రాలు వేసి తాయితులు కట్టి జనాలు ఏమార్చుకుని అతను ఏదో బతుకుతాడు, అతను బతుకు ఏదో చేసుకుని మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ నువ్వు ఎప్పటి నుంచి ఈ అయ్యోలు అయినావో, నువ్వు ఎప్పటి నుంచి ఈ మంత్రాలు తాయితులు నేర్చుకున్నావో మాకు తెలియదు. దీంతో పాటు నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి రాత్రుల్లో ఏడాది బంగారు ఏమేమి చేస్తానో మాకు తెలిసినైనా జాగ్రత్తగా ఉంటే నీకే మంచిది. ఏమైనా ఇప్పుడైతే నీకు ప్రభుత్వం ఉంది అండదండలతో, నువ్వు ఏడాది ఏమేమి రాత్రుల్లో చేస్తావు మీకు తెలియని వాళ్ళు ఎవరు పక్క కాన్షియస్గా తెలపవచ్చు. మా పంచాయతీలు మాకు అందరికీ తెలిసినైనా నీ భాగవతం బొమ్మనపల్లి గ్రామంలో అడిగితే చెప్తానైనా. ఒకసారి నువ్వు ఎమ్మెల్యేతో ఆయనతో పాటు బొమ్మనపల్లి గ్రామంలోకి వస్తే మీ ఆగడాలు ఏమైనా ప్రజలు చెప్తారు, మీ కార్యకర్తలే చెప్తారు, తెలుగుదేశం కార్యకర్తలు చెప్తారు, మేము కాదు. కాబట్టి మన స్వామి కొంచెం చూసుకొని మాట్లాడుకుంటే పద్ధతిగా ఉంటుందని తెలియజేస్తాం. మా మీడియా సోదరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. నిన్నటి దినము గౌరవ మాజీ గంగమ్మగుడి చైర్మన్ గారు ప్రెస్ మీట్లో మా ఎస్సీ టౌన్ ప్రెసిడెంట్ని ఇచ్చి మాట్లాడడం ఏమంటే, ఆయన పార్టీలో అందరికంతా భారీగా కష్టపడుతున్నాడు, ఆయనకి కొంతవరకు గుర్తింపుగా కొంచెం పదవులు ఇస్తే బాగుంటుంది అంతే తప్ప వేరే ఉద్దేశంగా మాట్లాడలేదు. దానికి కౌంటర్గా బైరాడపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తి బేలుపల్లికి చాలా దుర్చార్థంగా చాలా వ్యక్తిగతంగా దూయించినాడు మా నరేష్ గారిని. అది తప్పు అనేసి మేము అంటున్నాం. ఈ కూటమి నాయకులు ఏం పడితే అది వాగడమే తప్ప అభివృద్ధి అనేది లేదు. రైతులు యూరియా లేకుండా పక్క రాష్ట్రాల్లో పోయి తెచ్చుకునే పరిస్థితుల్లో ఈరోజు రైతులు ఉన్నారు. వాళ్ళు రైతుల్ని దృష్టి చేసుకొని రైతులకు కావాల్సిన రైతుల కింద పేద ప్రజలు చదువుకునే పిల్లోళ్ళకి తల్లికి వందనం చెప్పినారు, అది ఇవ్వండ. 18 సంవత్సరాలు దాటితే అదేదో 18.5 వేయని చెప్పినారు. ఇవన్నీ చెప్పినవన్నీ ఇవ్వండి అంతే తప్ప మీరు ఒకరి మీద ఒకరు బురద తెలుకోవడం ఇది చాలా తప్పు. గౌరవ ఎమ్మెల్యే గారు కూడా ఒకటే విజ్ఞప్తి, మీరంటే కూడా మాకు చాలా అభిమానం, ఇంతకుముందు కూడా మీకు పనిచేసినాం. మీ ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళు చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. దీన్ని మీరు ఖండించాలా. రాబోయే రోజుల్లో కూడా కానీ ఇలాంటివి పునరుద్ధరణ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా 2 సంవత్సరాలు అయిపోయింది, మరో పట్టణ కొడితే 2 ఏళ్ళు ఖచ్చితంగా వైఎస్ఆర్ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆ రోజుల్లో కూడా కానీ వ్యక్తిగతంగా మీ పైన మేము రాకూడదంటే ఇంతటితో మీరు దయించి ఆపితే మీరు వ్యక్తిగతంగా మనుషులు చాలా మంచి వాళ్ళు అనుకుంటున్నాం. లేదంటే అదేదో తాడు పేడు ఉన్నట్టు కూడా మేము రంగంలోకి దిగాల్సి వస్తుంది. దయించి మా నాయకులను కానీ కార్యకర్తలను కూడా కానీ ఎవరు కూడా ఉద్దేశపరంగా కేసులు పెట్టడం కూడా ఇవన్నీ మానుకోండి. ఇంతకుముందు కూడా బైరాడపల్లిలో కూడా కానీ నాపైనే ఒక లేడీని అడ్డం పెట్టుకొని 4 కేసులు పెట్టినారు. అయినా భయపడలే, ఎదుర్కొన్నాం. అంతేగాని మీలాంటి కేసులకు ఇంకోటి లేదంటే జేసీబీలతో ఇల్లు పైకి వస్తారు. కానీ ఇవంతా మానుకోండి దయించి. మా బ్రదర్ నరేష్ వచ్చి వ్యక్తిగతంగా ఏం మాట్లాడలే, కానీ కులాల మీద చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ బైరాడపల్లి అతను. కాబట్టి దయించి ఇవంతా మానుకోవాల్సిందిగా మీడియా సోదరుల్ని మా ప్రెస్ మీట్లో వేడుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా మీరు కూడా మళ్ళీ షిఫ్ట్ కావాలా అక్కడ కూడా కానీ మీ ద్వారా ఒకటే చెప్తున్నాం, మేము వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశంగా మాకు నేర్పించలా. మా వెంకటేగౌడ్ కానీ మా పెద్దలు మా గురువు గారు చెంగారెడ్డి కానీ న్యాయంగా మా హేమంత్ కూడా కానీ వాళ్ళ దగ్గర పెరిగిన వ్యక్తులే కానీ మేము ఎవరిని కూడా కింద పరిచే మాటలు లేవు, మాట్లాడుకోం. మాకు నెరవేరికి మాకు చెప్పడం లేదు. కావుంచి దయించి మాకు ఖచ్చితంగా ఒకటే చెప్తున్నాం, ఇలాంటి వద్ద మానుకోవాల్సిందిగా మీడియా ముఖంగా వేడుకుంటున్నాం. ముందుగా నమస్కారాలు. మా తోటి వైసీపీ కుటుంబ సభ్యులందరూ నా ధన్యవాదాలు. మేము ఈ మీడియా ముఖంగా ఈరోజు ఒక ప్రత్యేక విషయం చెప్పాలనుకున్నాం. ఎందుకంటే ఈ రూలింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుందా అనేసి మేము 2 ఏళ్ళు ఉన్నాం మేము అనుకున్నాం. మీడియాలో ఎప్పుడు కానీ ఈ ప్రెస్ మీట్లు ఇది 2వసారి, అంటే
రోజు కంటిన్యూ కావడం, వారం కంటిన్యూ కావడము, మళ్ళీ లాస్ట్ వాళ్ళే ఆపుతారు అనుకోండి. ఇది మూడోసారి ఎందుకు జరుగుతుందంటే ప్రతిసారి వాళ్ళు తలపెట్టేస్తారు, వదిలేస్తారు, మళ్ళీ మందు వదులుకుంటారు. మీరే చెప్పినారు కదా మాకైతే పనులు ఉన్నాయి, వీళ్ళకేమో పనులు లేదు. మాకు పనులు లేవు, ప్రజలకి ఏమైనా జరిగే ఇబ్బందులు పట్టించుకుంటే మా పని ఇప్పుడు. కాబట్టి మీకు పని ఉంటే మీ పనులు ఏమైనా ఉంటే ముఖ్యమైన కార్యక్రమాలు చాలా వర్కులు గ్రాంట్లు తెచ్చినారు, ఎక్కువ వర్కులు చేస్తారు కాబట్టి చేయండి, మంచి మంచి డెవలప్మెంట్ చేస్తారు కదా అవి చేయండి. మాకు పని పట్టలేదు కదా, ఇంకేం చేసేది మేము? మీరు ఆపేంతవరకు మేము ఆపేలా, మాకు ప్రశ్నించడమే మా ధ్యేయము. అపోజిషన్లో కదా మేము ఉండేది ఇప్పుడు. కాబట్టి మీరు ఏం చేస్తారో దాన్ని మేము చూస్తూ ఉన్నాము. సంస్థ ఇప్పుడు ఈ మ్యాటర్ స్టార్ట్ అయింది ఎక్కడంటే పెద్ద పంచాయతీలో గౌరవ శాసనసభ్యులు వారు ఎక్కడో మాట్లాడితే దాన్ని ఉద్దేశించి మాజీ శాసనసభ్యులు మా సంస్థాగత మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆయన కౌంటర్ ఇచ్చినాడు, మళ్ళీ ఆయన తిరిగి ఆయనకి ఇచ్చుకుంటాడు. దాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? ఈ చోటా మోటా లీడర్స్ మీరు చేసి మీరు మమ్మల్ని మళ్ళీ దూషిస్తారు. పోతే మా పార్టీలో వాళ్ళకి ఏం పదవి ఇవ్వాలో కూడా మీరే డిసైడ్ చేస్తారని అడిగినారు. మంచి పాయింట్. ఏదో నేను తెలుసో తెలియకుండా నాకు ఒకరి కష్టం మీద నాకు తెలుసు కాబట్టి ఆ కష్టాలు చేసిన వ్యక్తి గురించి చెప్తే మీకెందుకు బాధ? ఒకవేళ అయితే ఇస్తే ఇస్తామని చెప్పాలి, లేదని చెప్పాలి. నేను చెప్పింది మంచో కాదో, నేను జనసేన గురించి చెప్పినా ఎంతోమంది జనసేన లీడర్లు రోడ్లో పోతుంటే అన్నా నువ్వు చెప్పింది కరెక్టే, మమ్మల్ని విలువ లేదు చెప్పిన వాళ్ళు అందరూ పేరు చెప్పండి చెప్తా. అలాగే తెలుగుదేశంలో అన్నారు కదా, తెలుగుదేశంలో సీనియర్ గంగం తోపులో కానీ కూర్చోమంటాడు పాపం. నేను మాట్లాడిన చూసి ఆయన చేసి భుజం తట్టి మా కష్టాన్ని నువ్వు చెప్తాను అయినా అని చెప్పా. పేర్లు చెప్పాలంటే కూడా చెప్తా. నేను చేసిన తప్ప ఏంటంటే వాళ్ళని అప్రిషియేట్ చేసేవాళ్ళు కాదు, నేను చెప్పింది మాట్లాడిన తప్ప ఏంటంటే వాళ్ళని మెచ్చుకునే వాళ్ళు కాదు. వాళ్ళని మెచ్చుకోవడం కూడా ఎందుకంటే నువ్వు చెప్పింది కరెక్టే, మేము ఇంకా సీనియర్లు ఉన్నాము అనేసి. నేను వాల్మీకి అనే ఆయన ఏం కష్టమో నాకు తెలియదు, వాల్మీకి గురించి మేము చెప్పనే లేదు. మళ్ళీ మమ్మల్ని తక్కువ చేస్తామంటే నాకు అందరూ సమానమే, నాకు అందరూ ఏ క్యాస్ట్కి నేను విలువ, మా క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ కాదు, నేను అందరినీ సమానంగా చూసే వ్యక్తినే. కానీ ఎలక్షన్లో పోతే అందరూ సమానంగా అందరూ వ్యక్తులు ఓట్లేస్తే నేను గెలవాలా? దాన్ని వదిలేసి మీరు ఏదంటే అది మాట్లాడుకొని మాదే సబ్జెక్ట్ ఎలకల గురించి అన్నారు. పోతే పని పార్టీ అధ్యక్షులు వారు, టీడీపీ పార్టీ అధ్యక్షుల వారు చూసినట్ల ప్రెస్ మీట్ ఆ ఎలకల సబ్జెక్ట్ ఎత్తింది గిరణ్ ఎత్తితే ఎన్నిసార్లు ఎత్తావు అది నువ్వు? నేను చెప్పి దానికి 2 కౌన్సిలర్ ఉన్నారు కదా, వాళ్ళు పిలుచుకొని పోయి వాళ్ళు ఏమీ లేకుండా కౌన్సిలర్ అయిపోయినారని చెప్పి దానికి నేను ఏం చేయాలన్నా ఓపెన్గా వచ్చి నేను మీరు ఏం చెప్తే దాన్ని చేయాలని నేను సిద్ధంగా ఉన్నాను చెప్తాను. అది వదిలేసి ఎలకల గురించి దాన్ని వదిలేయండి మ్యాటర్ అంటే పట్టుకోవడం మేం కాదు, ఆ విషయాన్ని పట్టుకోవడం మేం కాదు. మీరు చెప్పిన దానికి రివర్స్ కౌంటర్గా మేము చెప్పిండేది. మేము చెప్పినట్లు ఇంకా మీరు అన్నారు కదా మాకు ఏ పని లేదు. నేను చూసిన తెలుగుదేశంలో కూడా 2 తెలుగుదేశం ఉన్నాయి, అమరణ తెలుగుదేశం ఒకటి, ఎన్టీఆర్ తెలుగుదేశం ఒకటి. అమరణ తెలుగుదేశం ఎన్టీఆర్ తెలుగుదేశం తేడా ఏమంటే తెలుగుదేశం సీనియర్ నాయకులు గొబ్బిల కోటూరులో మా వాళ్ళు చాలా మంది ఉన్నారు, పేర్లు చెప్పుకుంటే పోతే కష్టం, వాళ్ళంతా పదవులు రాలా. అమరణ తెలుగుదేశం అంటే ఎట్లా తెలుసు? అమరణ ఆడిపోతే ఆయన వైసీపీకి పోతే వైసీపీకి, టీడీపీ పోతే టీడీపీ, ఆయనతో ఉండే వ్యక్తులకి పదవులు వస్తాయి. ఏదో ఒకటో రెండో కొత్త గొప్ప చోటా మోటా వస్తూ ఉంటుంది వాళ్ళకి, ఏదో చోటా మోటా పదవులు పార్టీ వాళ్ళకి ఇస్తాను. కానీ అది చెప్పినా అది నేను మామూలు చెప్తే నేను మాట్లాడిన దానికి రెస్పాన్సిబిలిటీ ఎట్లుందనేది నేను చెప్పుకోకూడదు. అది మీ గౌరవం మీ పెద్దలే చెప్పినారు. సబ్జెక్టు ఏం సబ్జెక్టే లేదు అంటారు, మాదే సబ్జెక్ట్ ఉంది. మేము చెప్పినాం, మా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు చెప్తారు, మందు గురించి చెప్పినాడు, లిక్కర్ షాప్ బెల్ట్ షాపుల గురించి చెప్పినాడు, ఇసుక గురించి చెప్పినాడు, మట్టి గురించి అవంత సబ్జెక్ట్ కాదు. దానికంతా మీరు రెస్పాండ్ అయ్యాల, ఆ విషయాలు అసలు ప్రస్తావనే తెలియదు. అవి వదిలేసి మీకు పని పాటలేదు, మాకు నిజంగానే పని పాటలేదు. మీరు ఇచ్చేంత వరకు మీరు ఆపేంత వరకు మేము ఒకటే వచ్చి కలగకుండా నేను ప్రెస్ మీట్ ఇస్తానేమో, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఆపే ప్రసక్తి లేదు. ఇంకా ఒకటి ఏమంటే మీరు అన్నారు కదా, మీకు ఇంకేమంటే నేను చెప్తాను ఈ రోజుతో మా పార్టీ లీడర్ని అంటే మా వెంట ఉండడం కానీ మరియు లేక మా పార్టీ వెంట ఉండడం కానీ మా పార్టీని కానీ ఎవడన్నా దూషిస్తే మా మీడియా అన్న గారికి మరియు మా వైసీపీ పార్టీ నాయకులందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజు ఎక్స్ సర్పంచ్ మురళి అన్న గారు మాట్లాడడం జరిగింది. అన్న మేము ఒకటే వినియోగించుకుంటాను, మేము ఆడ రికార్డులో గవర్నమెంట్ రస్తాపురం ఉందనే మాట్లాడినాము. మేము మీ గురించి కానీ మీ వ్యక్తిగతంగా కానీ మేము ఆనాడు మాట్లాడదలుచుకోము కూడా. కానీ నువ్వు మాట్లాడిన దానికి నా మనసు బాధ అయ్యి నేను చెప్తున్నాను.
రికార్డులో ఉండిందే మేము మాట్లాడినాం. నువ్వు ఫేక్ అంటివి, ఆ ఫేకో కాదు అనేసి మేము రిజిస్టర్ పోస్ట్ కూడా చేయనాం అధికారులకి. వాళ్ళు త్వరలోనే తెలుస్తారు. కానీ నువ్వు ఒక మాట అన్నావన్నా, మా అప్పకు పుట్టిన వాళ్ళే మాట్లాడాలి అన్నావు. కానీ మాకు 12 మందికి ఇచ్చినారు. అప్పుడు మేము ఏమన్నాలో మీ మనసుగా వదిలేస్తాను. అంటే ఇప్పుడు 12 మంది మాకు పట్టాలు ఇస్తే ఆ విషయంగా మేము మాట్లాడాలా? మేము మాట్లాడము. ఎందుకు చెప్పు, నీ వయసుకి నీకు మర్యాద ఇస్తాం. కానీ నువ్వు ఆ మర్యాదను పెట్టుకోకపోవడం తప్ప ఒలగరగా మాట్లాడినావు. అది నీ మనసుకే విజ్ఞప్తి చేస్తున్నామన్నా. మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచిగా మాట్లాడితే బాగుంటుంది. నీ పక్కన ఉన్న వాళ్ళు, నీ వెనకాల ఉన్న వాళ్ళు కూడా తెలుసు ఆ భూమి వ్యవహారం ఏందో, ఆ సైడ్ ఏందో. నువ్వు మాట్లాడేటప్పుడు గమనించాలి. నువ్వు ఆ వీడియోలో నీ వెనకాల ఉండే వాళ్ళే కొంతమంది ఇది చింతిస్తుంటారు, ఆ భూమి వివరాలు ఏందో అనేసి. మీరు రికార్డుగానే తెలుసుకుందాం. మేము వ్యక్తిగతంగా ఏం మాట్లాడము. కానీ మీరు అలా మీ వయసు తగ్గిన మాటలు ఆ విధంగా మాట్లాడకూడదు. కానీ ఎందుకు మాట్లాడినారు అది మీ మనసుకి వదిలేస్తాను. మా 12 మందిని పోల్చుకుంటే ఆ మాట మేము అనమన్నా. మీరెట్లా అన్నారో మాకు మా నాయకుల ఆ విధంగా నేర్పిలేదు. క్రమశిక్షణతో మేమున్నాము. మీరు క్రమశిక్షణ తప్పినారా, మేము తప్పినామా అనేది నన్నటి వీడియోలో చూస్తే మీకే తెలుస్తుంది. భూమి గురించి మాట్లాడినాం. ఆ భూమి గురించి ఏముందో రికార్డెడ్గా చూపి. అంతేగాని నువ్వు ఏదేదో వల్గరగా మాట్లాడడం అది పద్ధతి కాదు. అది నీ మనసుకి వదిలేస్తున్నాము. అభివృద్ధి అంటున్నావు. రా కూర్చుందాం, ముఖాముఖిగా కూర్చుందాం. గత 5 ఏళ్ళలో మీరేం చేయనారో ఇప్పుడు ఈ 5 ఏళ్ళలో మేమేం చేయనా కూర్చుందాం. మీకన్నా ఒకవేళ మేము ఒక మెట్టు తక్కువ చేసినా, లేకపోతే మీ పాలన కన్నా మా పాలన బాగలేకపోయినా కూర్చుందాం, రండి. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎప్పుడు పిలిచినా మేము పలికేదానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వచ్చి ఆ అభివృద్ధిని మీరు చేయలేదు మేము చేయనాం అనేది ప్రజా క్షేత్రంలో రండి, తెలుసుకుందాము. మీరు ఆ ఊరు చెప్పిన గంగవరం పంచాయతీలో 18 గ్రామాలు ఉన్నాయి. 18 గ్రామాల్లో మూల గ్రామం ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు గ్రామంలో ఉన్న కూర్చుందాం. మీ అభివృద్ధి ఉందా, మా అభివృద్ధి ఉందా మాట్లాడుకుందాం. మనం కాదు, ప్రజాక్షేత్రంలోనే ప్రజల సమక్షంలోనే ప్రజల ముందే మాట్లాడుకుందాం. అంతేగాని మీ వయసుకి మా ఆయన చెప్పినాడు భద్రన్న అనేసి, నా మీద కావాల్సిన కేసు పెట్టినావు నువ్వు. అదే ఆయన చెప్పినాడు, ఆ పిల్లోడు వాడు వాళ్ళ నాన్న నీకెంతో సేవ చేయంటన్నా, ఆయనలో చూడు ఆ పిల్లోడిని చూడొద్దునా. ఆ పిల్లోడు నీకు సరి క్యాస్టోడు కాదు, సరి వయసోడు కాదు. నీ రాజకీయంలో అనుభవం ఉన్నంత అనుభవం కూడా లేదు. వాడి మీద ఏమన్నా నీ కక్ష చెప్పాడు. వాడిని కత్తయ్యే చూస్తానన్నావు. మా నాయన ఏదో ఆ రోజుల్లో నీకు సేవ చేయవచ్చు, నీతో ఓపిక ఉండొచ్చు. అదే ఓపిక తరతరాలుగా ఉండదన్నా ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను ఎప్పుడు కానీ నీ మంచిగా కోరింటాను కానీ చెడు కోరేవాడిని అయితే కాదు. కాబట్టి దయచేసి అభివృద్ధి గురించి మాట్లాడదాం. భూములు ఉంటే రికార్డెడ్గా మాట్లాడదాం. అంతేగాని వలగరగా మాట్లాడదండి. నేను నీకంటే సుమారు 30-40 ఏళ్ళు చిన్నోడిని. నా నోట్లో నీకు ఆ మాట వస్తే నీ వాల్యూ ఎక్కడ ఉంటుందో ఒకసారి గుర్తుపెట్టుకున్నా. వద్దు, అది బాగుండదు. ఏమన్నా ఉంటే కూర్చుందాం. నువ్వు చేయని అభివృద్ధి, నేను చేయని అభివృద్ధి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అన్న, ధన్యవాదాలు.